భూమి నడి రోడ్డుపై పరిగెడుతూ ఉండగా వెనకాల నుండి గగన్ "భూమి ఆగు భూమి, ఆగు భూమి" అని అరుస్తూ ఉంటాడు. అయినా భూమి వినకుండా ఏడుస్తూనే గగన్‌కి దూరంగా పరిగెడుతూ ఉంటుంది. అయినా గగన్ తన నుండి భూమి ఎందుకు పారిపోతుందో తెలియక "భూమి ఆగు భూమి, ఆగు భూమి" అంటూ వెంటపడుతూ అరుస్తూ పరిగెడుతూ ఉంటాడు భూమి వెంట గగన్. పరిగెడుతున్న భూమి ఒంటిపైన ఒక జాకెట్ ఉంటుంది. ఆ జాకెట్‌లో బాంబ్ ఫిక్స్ చేస్తాడు సూర్య. గగన్ తన దగ్గరికి వస్తే ఆ బాంబ్‌కి గగన్ ఎక్కడ బలైపోతాడో అని, గగన్‌కి ఏం కాకూడదు అని భూమి గగన్ నుండి దూరంగా పారిపోతూ ఉంటుంది ఏడుస్తూనే. భూమిని పట్టుకోవడానికి స్పీడ్‌గా పరిగెడుతూ "భూమి, భూమి" అని అరుస్తూ ఉంటాడు గగన్. పరిగెడుతున్న గగన్‌ని ఒక కారు వచ్చి గుద్దేస్తుంది. గగన్ కింద పడిపోతాడు. సూర్య కారు నుండి కిందికి దిగుతాడు. "ఏంట్రా గగన్, ఆ భూమి నిన్ను ప్రేమగా హత్తుకోవాల్సింది పోయి నీ నుండి దూరంగా పరిగెడుతుంది అని కంగారు పడుతున్నావా?" అని సూర్య గగన్ని అంటూ ఉండగా గగన్ సూర్య వైపు కోపంగా చూస్తూ ఉంటాడు. ఎందుకో తెలుసా? భూమి ఎందుకు పరిగెడుతుందో తెలుసా? దాని ఒంటికి నేను బాంబ్ ఫిక్స్ చేశా. నిన్ను కాపాడుకోవడానికి నీపై ఉన్న ప్రేమతో నువ్వెక్కడ ఏమైపోతావో అన్న టెన్షన్‌తో నీపై ప్రేమతో నిన్ను కాపాడుకోవడానికి దూరంగా పరిగెడుతుంది భూమి అని సూర్య చెప్పగానే గగన్ మైండ్ ఆఫ్ అయిపోతుంది. భూమికి బాంబ్ ఉందన్న మాట దగ్గరే ఆగిపోతాడు గగన్. ఆ ఛాన్స్ తీసుకొని సూర్య గగన్ని కొడుతూ ఉంటాడు. కార్ బానెట్‌కి ఏసి గగన్ తలని బాధేస్తూ గగన్ తల నుండి రక్తం వచ్చేలా చేస్తాడు సూర్య. తన తలతో బాధేస్తూ గగన్ని చితకబాది గగన్ని రోడ్డుపై పడేస్తాడు సూర్య. రక్తపు మడుగులో గగన్ నడి రోడ్డుపై పడిపోతాడు. సూర్య గగన్ని చూస్తూ ఉంటాడు. చీకట్లో కలిసిపోతుంది భూమి. ఆ బాంబు దాడికి భూమి బలైపోతుందా? గగన్ కాపాడుకోగలడా? టైమర్ ఓన్లీ 1 మినిట్ 22 సెకండ్స్ మాత్రమే చూపిస్తూ ఉంటుంది. ఈ 1:30 నిమిషంలో గగన్ తేరుకొని భూమిని కాపాడుకుంటాడా? లేదంటే ఆ బాంబు దాడికి భూమి బలైపోతుందా? ఇప్పుడు గగన్‌ని సూర్య ఏదైనా చేస్తాడా? రానున్న ఎపిసోడ్స్‌లో చూద్దాం. థాంక్ యూ ఫర్ వాచింగ్.